హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు రెసిపీ సోయా టిక్కీ అండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఈ సోయా టిక్కీ చేసుకోవడానికి నేను ఒక కప్పు సన్న మిల్ మేకర్ని తీసుకున్నానండి. ఇది అన్ని మార్ట్స్లలో అవైలబుల్గా ఉంటుంది. ఇవి లేకపోతే మీరు మామూలుగా మిల్ మేకర్ని యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక కప్పు మిల్ మేకర్కి 2 గ్లాసులు నీళ్ళు పెట్టుకొని బాగా బాయిల్ చేసి ఈ వాటర్ని మిల్ మేకర్లోకి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా నాననివ్వాలండి. ఇలా నానిన ఈ మిల్ మేకర్లోని వాటర్ అన్నింటినీ స్క్వీజ్ చేసుకొని మరొకసారి చల్లనీళ్ళు పోసుకొని చక్కగా కడిగి వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసి ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ మిల్ మేకర్లను వేసుకొని ఉడికించి పెట్టుకున్న మీడియం సైజ్ ఆలూని ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా ప్రెస్ చేస్తూ నీట్ చేసుకుంటూ ముద్దలాగా రెడీ చేసుకోవాలండి. మీరు వాటర్ని అస్సలు యాడ్ చేయొద్దు. లాస్ట్లో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాల్ పోర్షన్స్ని తీసుకొని బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అన్నింటినీ ఇలా షేప్ చేసుకోవాలండి. టిక్కీ షేప్ చేసుకోవాలి. ఇలానే అన్ని టిక్కీస్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీకోసం మరొక టిక్కీని కూడా చేసి చూపెడుతున్నానండి. ఇలా ఈజీగా చేసుకోవాలండి. టిక్కీస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని పాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న టిక్కీస్ని అందులోకి ప్లేస్ చేసుకోవాలి. మీరు ఇలా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ ప్లేస్ చేసుకోవాలండి. కొంచెం టిక్కీకి మధ్యలో కొద్దిగా స్పేస్ ఇవ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్ పెట్టేస్తే త్వరగా కలర్ వచ్చేసి సరిగ్గా కుక్ అవ్వండి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కుక్ అయ్యాయి కదా. ఇలా ఈజీగా రెండో సైడ్కి కూడా ఫ్లిప్ అయిపోతాయండి. ఇలా ఫ్లిప్ చేసుకొని ఈ సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కుక్ అయ్యాయి కదా. ఇలా కుక్ అవ్వడానికి నాకు 8 to 10 మినిట్స్ పట్టిందండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ కలర్, పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుందండి. ఇలా అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. ఇవి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. వేడి సోయా టిక్కీ రెడీ అయిపోయిందండి. చాలా స్పెషల్ స్నాక్ రెసిపీ అండి. మనం స్పెషల్ డేస్లో కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చేసేద్దామండి. చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా. ఇలా సాస్లో డిప్ చేసుకొని తింటే వావ్, సూపర్ టేస్ట్ అండి. అమేజింగ్గా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to hit the bell icon. And please do follow me on Instagram also. Thank you for watching the video. And thank you for supporting me.